స్తోత్రం కలుగును గాక. గడిచిన వారంలో మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. మన చూపు ఎలా ఉంది, మనం దేనిని చూస్తున్నాం, దేనిని చూడాలి, దేనిని చూడకూడదు అన్నటువంటి కొన్ని విషయాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని చేత పోషించబడిన వారిగా ఉండాలి అంటే మన పోషణకర్త అయినటువంటి వాడు, మన సంరక్షకుడు ప్రతి పరిస్థితుల్లో కూడా తనను ఆశ్రయించినటువంటి తన బిడ్డలను ఏ మాత్రమును కూడా విడిచిపెట్టక పోషించుటకు సమర్థుడైన యేసు వైపే మన చూపు ఉండాలి. నీవు పోషించబడాలి అంటే లోకం వైపు చూస్తేనో మనుషుల వైపు చూస్తేనో మనకి సహాయం దొరకదు. వాక్యమే చెప్తుంది కదా, మనుషుల సహాయము వ్యర్థము, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు నీవు ప్రతి పరిస్థితుల్లో నీవు పోషించబడాలి అంటే ఎవరి వైపు చూడాలి? నిన్ను పోషించుటకు సమర్థుడైన యేసు వైపే చూడాలి. మనం గడిచిన వారంలో మనం చదువుకున్నాం కదా, కీర్తనలో 145 కీర్తనలు అనుకుంటాను. అక్కడ మనం ఏమని చదువుకున్నాం చూడండి. మరొకసారి ఆ మాటని జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. 145వ కీర్తన 15వ వాక్యాన్ని చదువుదాం. సర్వజీవుల కన్నులు యేసయ్య వైపే చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారాన్ని ఇస్తావు. అంటే క్షణభంగురమైనటువంటి జీవితమే మనిషిది కూడా. పక్షుల జీవితమో వాటిని మనుషులతో పోల్చుకుంటే అవేవి కూడా సరి సమానమైనటువంటివి కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్టమైనటువంటి వారు. మరి ఆ పిచ్చుకలు ఏం చేస్తున్నాయి, ఆ పక్షులు ఏం చేస్తున్నాయి అంటే తాను సృజించినటువంటి దేవుని వైపే అవి కరువు కాలంలో ఉండేటప్పుడు, వాటికి తినటానికి ఆహారం లేనప్పుడు, అవి ఆకలితో అలమటించుచున్నటువంటి సమయంలో తనని వాటిని సృజించినటువంటి దేవుని వైపే తన కన్నులెత్తి చూచుచున్నప్పుడు దేవుడు వాటికి తగిన సమయమందు ఆహారమును సిద్ధపరిచినటువంటి దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున తన జీవాన్ని, తన ఊపిరినిచ్చి మనలను జీవింపజేయుచున్నటువంటి దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిరంతరం ఆయనతో ఉండటానికి మనలను సిద్ధపరిచి రక్షణ భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు తన పిల్లలమైనటువంటి మనము మరి ఏది అడిగినా ఆయన ఇవ్వక మానుతాడా? తప్పకుండా ఇస్తాడు. లయమైపోయే చిన్న పిచ్చుకలకే, సర్వజీవులకే తగిన సమయమందు వాటి జీవితాన్ని తృప్తిపరిచిన దేవుడు, వాటికి కరువు కాలంలో ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడు, తనను ఆశ్రయించిన వారిని, తనను స్తుతించిన వారిని, విశ్వాసముతో దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నటువంటి వారిని శోధన కాలంలో, శ్రమల కాలంలో ఆయన విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. కరువులో ఉండేటప్పుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. సారెపెత్ అనే గ్రామంలో ఆ విధవరాలు ఇక కొన్ని దినాల్లో కరువుతో అలమటించి చనిపోయే పరిస్థితి ఆ దినాల్లో వచ్చింది. అటువంటి సందర్భంలో దేవుని వైపు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఆమె విశ్వాసముతో దేవుని వైపు చూచే వ్యక్తిగా ఉందంట. ఆమె విశ్వాసముతో దేవుని వైపు చూచే వ్యక్తిగా ఉంది. రాజుల గ్రంథంలో ఒకసారి చూద్దాం మాటని. రాజులకు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. తర్వాత మరొకరు తీయండి సిద్ధంగా. లోకా శుభవార్త 4వ అధ్యాయము 25వ వచనాన్ని మరొకరు తీసి రెడీగా పెట్టండి. ఇది చదివిన వెంటనే దాన్ని చదువుదాం. చదవండి. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక్క విధవరాలు కట్టెలు ఏరుకొనుట చూచి ఆమెను పిలిచి
ఆ, ఆ, కానీ ఆ, చాలు. 15వ వాక్యం కూడా చూడండి, 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు, దేవునికి మహిమ కలుగును గాక, అతడును ఆమెయు ఆమె ఇంటి వారందరూ అనేక దినములు. ఆ దేశమంతా కరువుతో అలమటించిపోతా ఉంది. ఆ దేశమంతా కూడా ఆకలితో అలమటిస్తూ ఆహారము లేక కలవరపడతా ఉంది. దేవుని మాట, దేవుని వైపు విశ్వాసముతో చూచినటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు తన దాసుని పంపించాడు. మీకు అర్థమవుతుందా? దేవుని వైపు చూస్తున్నటువంటి వ్యక్తి కొరకు దేవుడు వచ్చాడు కదా, డైరెక్ట్గా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి తన దాసుల్ని పంపిస్తాడు. మొన్నటి దినాన్ని ఒక మంచి సాక్ష్యాన్ని విన్నాను. దైవజనులు వారి దగ్గర ఒక కుటుంబం ఉందంట. ఆ కుటుంబము చాలా రోజుల తర్వాత ఒక మాట అడిగారంట, అయ్యా ఇది వరకు మీరు మా ఇంటికి వచ్చేవారు, ఆహారాన్ని తినేవారు, ఈ మధ్యన రావడం మానేశారయ్యా, మా దగ్గర భోజనం కూడా చేయటం లేదు, మీరు రావాలి, మీరు తినాలి, మీరు చేయకడగడం మానేశారు అని ఇలాగా మాట్లాడుతూ ఉంటుంటే దైవజనుడు అనంట, అప్పుడు వచ్చే పని ఉంది, ఇప్పుడు వచ్చేంత పని ఏమి లేదు కదా, పర్వాలేదు అన్నారంట. ఎందుకు ఆ మాట అన్నారని దాన్ని వివరణ చెప్పారు. ఒకానొకప్పుడు వారి పరిస్థితి చాలా దయానీయంగా ఉండేదంట, పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో వారి దగ్గరికి వెళ్ళి వారు తినడానికే తిండి ఉండటం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో దైవజనురాలు వెళ్ళి అక్కడ కూర్చునేటప్పుడు పాస్టమ్ గారు అనేవారంట, ఎందుకండి వారికే పాపం తినడానికి ఉండదు కదా, ఇంకా మనద్దరం వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకంటే, దైవజనులారంట పర్వాలేదు పదా నేను చెప్తాను నీకు తెలియదు అని తీసుకొని వెళ్ళారంట. మొత్తం మీద అక్కడికి వెళ్ళగానే వారికి దైవజనులు వచ్చి కూర్చోగానే ఆ తల్లి సైగ చేసి 2 గుడ్లో లేకపోతే చేపలో లేకపోతే మాంసం ఏదో తెప్పించి మొత్తం మీద చక్కని ఆహారాన్ని సిద్ధపరిచి వారికి పెట్టేదంట. వారు తిని ప్రార్థన చేసి వెళ్ళారంట. కొన్ని దినాలకి దేవుడు వారి స్థితిని మెరుగుపరిచాడు. ఒకానొకప్పుడు ఒక సైకిల్ ఉన్నటువంటి వ్యక్తి అంట, ఆ కుమారులు బాగా చదువుకొని వారు ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళారు. వారి కుటుంబ పరిస్థితులు మారాయి. సైకిల్ మీద తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు కుటుంబంతో కలిసి కారులో దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారంట. అంటే అక్కడ మనం ఏంటి అర్థం చేసుకోవాలి? అక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ఏలియా వెళ్ళటమును బట్టి ఆ విధవరాలకు ఆశీర్వాదం కలిగింది. ఆమె దేవుణ్ణి ఆరాధిస్తుంది దేవుని బట్టే. కానీ దేవుడు ఎవరిని పంపించారు? సేవకుణ్ణి పంపించాడు. ఒక దైవజనుణ్ణి పంపించినప్పుడు ఆ దైవజనుడు అడుగుపెట్టి అక్కడ ప్రార్థన చేసి ఆమె పెట్టిన ఆహారాన్ని ఇదేం దేవుడు వేరే విధంగా పోషించలేడా? దైవజనుణ్ణి వేరే విధంగా పోషించలేడా? కాకోలముల చేత పోషించాడు కదా. కానీ దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటంటే దైవజనులు అక్కడికి వెళ్ళి చేయి కడగాలి, అప్పుడు దానిని బట్టి అక్కడ ఆశీర్వాదం కలుగుతుంది. ఒక దైవజనుడు నీ గృహంలో అడుగు పెడితే అది ఆశీర్వాదం. దైవజనుడు నీ ఇంట చేయి కడిగితే అది ఆశీర్వాదం. మనస్ఫూర్తిగా అక్కడ ఆశీర్వదించి వెళ్తే ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. ఈ భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలి, తెలుసుకోవాలి. నిజంగా మొన్నటి దినమే 3 దినాలు అయిన కూడికల్లో అది ఉంటే యూట్యూబ్లో ఉంటుంది నేను చెప్పినటువంటి సాక్ష్యం.
ప్రభునందు ప్రియులారా, ఇది వాస్తవమే కదా, ఇది బైబిల్ లేదంటే వాక్య ఆధారంగా ఉన్నటువంటి విషయమే కదా. దేవుడు ఆమెను ఆశీర్వదించాలనుకుంటే తొట్టులో పిండిని అలా ఎక్కువ చేసేసి బుడ్డులో ఉన్నటువంటి నూనెని తరిగిపోకుండా చేసేస్తే అక్కడ సాక్ష్యమే ఉండకపోయి ఉండేది. కానీ దేవుడు ఏం చేశాడు? తనను ఏర్పాటు చేసుకున్నటువంటి తన దాసుని పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో ఉండేటప్పుడు, బాధల్లో ఉండేటప్పుడు, ఇరుకుల్లో ఉండేటప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషేని ఎన్నుకొని ఆయన నాయకత్వములో నడిపించటానికి ఒక దైవజనుని ఎన్నుకొని ఏర్పాటు చేశాడు. ఆ దైవజనుతో దేవుడున్నాడు. పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి కొన్ని సూచనలు చూపిస్తూ వారికి ముందరగా ఉండి నడిచుచూ వచ్చినని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే ఆ వ్యక్తి ఎలా దీవించబడింది అండి అని మనం ఆలోచన చేస్తే మనం ఇప్పుడు అనుకుంటాం, నా భక్తి ఏంటో దేవుడికి తెలుసండి, నేను నేరుగా దేవుని దగ్గరికి నేను మొరపెట్టేస్తానండి. కాదు, వాక్య ఆధారం అనేది ఒకటి ఉండాలి కదా. వాక్యాధారంగా మనం మాట్లాడుకుంటే ఒక దైవజనుడు తన గృహంలోనికి అడుగు పెట్టేటప్పుడు ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యమును బట్టి, వాస్తవానికి ఆమె దగ్గర ఏం పెద్ద ఎక్కువ కోటీశ్వరరాలు కాదు, లక్షాధికారి కాదు, కానీ తనకు కలిగింది కూడా ఏం చేసింది? దైవజనుడు అడిగితే పెట్టేసింది. దానికి రెట్టింపుగా అతడును, ఆమెయు, ఆమె ఇంటి వారందరూ ఆ కరువు కాలం అంతా పోషించబడ్డారు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా ఎవరి వైపు చూడాలి? చెప్పండి, ఎవరి వైపు చూడాలి? దేనితో చూడాలి? ఆ దేశంలోని, ఆ సారెపెత్తలోని అనేక మంది వెధవరాలు లేరా? ఆ మొక్కదాయి కోల్పోయిందా భర్తని? ఇంకెవరు లేరా అంటే అనేకులు ఉంటారు. లోకాసు వార్త 4:25 చదవండి ఒకసారి. ఏలియా దినములు యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించగా ఇశ్రాయేలీయులలో అనేక మంది, చూడండి, విధవరాండ్లు ఉండినను ఏలియా సీదోనులో ఉన్నటువంటి సారెపెతు విధవరాలు యొద్దకే, మరి ఎవని యొద్దకు పంపబడలేదు. హల్లెలూయా. అక్కడ ఆ దేశంలో చాలా మంది ఆ ప్రాంతంలో విధవరాండ్లు ఉండినప్పటికీ సీదోనులో సారెపెతు విధవరాల దగ్గరికి ఏలియా పంపించబడ్డాడు. ఈనాడు అనేక మంది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, దేవుని ఎరిగినటువంటి వారు అనేక మంది ఉండొచ్చు, కానీ ఆయన వైపు చూచిన వారికే సహాయం దొరుకుతుంది. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి మనం. పక్షులు అనేకమైన ఉంటాయి, మనుషులు అనేకంగానే ఉన్నారు, కానీ ఎవరైతే దేవుని వైపు చూస్తారో శ్రమ కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ ఎప్పుడు కలుగుతాయి? ఈ లోకాన్ని చూసేటప్పుడు యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం, 8వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకున్నాం కదా. లోకం వైపు చూసేటప్పుడు మనకి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. భూమి తట్టు తేరి చూడగా బాధలు, అంధకారము, నిస్సహాయమైనటువంటి వ్యాధులే కలుగుతాయి. దేవునికి స్తోత్రం. బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిస్సహాయమైనటువంటి స్థితి భూ సంబంధమైన వాటిని చూసినప్పుడు కలుగుతుంది. కనుక వాటి వైపు చూడకుండా, కలవరపరిచే పరిస్థితుల వైపు చూడకుండా, కలవరపరిచే పరిస్థితుల్లో కూడా మనల్ని ధైర్యంగా నిలబెట్టేది ఎవరంటే ప్రభువే. కనుక మనం ఎవరి వైపు చూడాలి? అటువంటి పరిస్థితుల్లో కూడా యేసు వైపే చూడాలా. ఇంకెవరిని చూసినా మనకి కలవరాలే, మనుషులను చూసినా కలవరాలే. కొన్ని సందర్భాల్లో మన విశ్వాసంతో నిలబడినప్పుడు కూడా మనుషులు చూసామనుకోండి, విశ్వాసం కలిగిన వాడైతే వచ్చి ఏం చెప్తాడు? కొన్ని విశ్వాసపు మాటలను చెప్పి మనలను ధైర్యపరిచి, మనలను బలపరిచి, ఇంకా మనలను విశ్వాసములో బలవంతులుగా చేస్తాడు. నేను చెప్పాను కదా, 2010వ సంవత్సరంలో నా కిడ్నీలో వచ్చినటువంటి పెయిన్, కిడ్నీలో స్టోన్ వచ్చింది, చాలా భయంకరమైనటువంటి నొప్పి.
ప్రభునందు పిల్లరా, విజయనగరంలోని డాక్టర్ శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన తిరుమల నర్సింగ్ హోమ్లో చేసేవారు ఇప్పుడు ఆయనకి ఒక సొంతగా చిట్టి రామారావు హాస్పిటల్ దగ్గర ఒక మంచి హాస్పిటల్ కట్టుకున్నారు. కిడ్నీ స్పెషలిస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పారు, ఆపరేషన్ చేయాలి, కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పారు. రిపోర్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అయిన తర్వాత ఒక సమయంలో ఆ నొప్పితో విలవిలలాడుతున్నటువంటి సమయం, తిండి తినలేక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఆ కిందకు పడి బలహీనమైపోయినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో దైవజనులు, ఆత్మీయులు ఆనందరావు అయ్యగారు మన దగ్గరికి, మనకు తెలుసు కదా, అయ్యగారు వచ్చి కొన్ని విశ్వాసపు మాటలను చెప్పి ఆ విశ్వాసంలో నన్ను బలపరిచారు. ఆయన వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను. దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తున్నారు, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ వారు చెప్పినటువంటి ఆ విశ్వాసపు మాటలను బట్టి నేను బలము తెచ్చుకొని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. బలహీనమైనటువంటి నా పరిస్థితి, ఆపరేషన్ జరగాలన్నారు. అటువంటి పరిస్థితి, ఏ ఆపరేషన్ కూడా ఒక కత్తి ఘాటు కూడా నా ఒంటి మీద పడకుండా సంపూర్ణమైన స్వస్థతను దేవుడు నాకు దయచేశాడు. కారణం ఏంటి? ఒక విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి అవిశ్వాసముతో బలహీన పరిస్థితుల్లో ఉన్నటువంటి నన్ను ఆ మాటల చేత బలపరచుట కారణమును బట్టి విశ్వాసములో బలము పొందుకొని స్వస్థతను పొందుకున్నాను. హల్లెలూయా! ఇది సజీవమైనటువంటి సాక్ష్యం. ఎవరిని గురించో నేను చెప్పటం లేదు, నా వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను. నేటికి ఒక కత్తి ఘాటు అయినా సరే నా ఒంటి మీద పడకుండా. సుమారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? 2010 అంటే 15 సంవత్సరాలు. డాక్టర్ గారు అన్నారు మాంసం తినొద్దు అన్నారు, ఇంకేమన్నారు, టీ తాగకూడదు అన్నారు, కాఫీ తాగకూడదు అన్నారు, క్యాబేజీ బొట్ట తినకూడదు అన్నారు, టమాటోస్ తినకూడదు అన్నారు. కానీ నేటి వరకు 15 సంవత్సరాల్లో ఏది మానలేదు, అన్ని సమృద్ధిగా తింటున్నాం. డిసెంబర్ నెల అయితే ఫుల్గా 3 పూటలు తిన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా 15 సంవత్సరాల నేటికి మాయం చేసేసాడు దేవుడు. ఇది చాలదా సాక్ష్యం? ఎవరి గురించి నేను చెప్పటం లేదు, నా గురించే నేను సాక్ష్యం చెప్తా ఉన్నాను. దేవుడు నన్ను సజీవ సాక్షిగా పెట్టాడు. మన చూపు విశ్వాసముతో దేవుని వైపు చూడగలిగితే ఏదో ఒక దిక్కు నుండి దేవుడు మనకి సహాయాన్ని పంపిస్తాడు. అనేక మంది ఆ ప్రాంతంలో ఉన్నారు, కానీ సారేపెత్తులో ఆ వెధవరాలు ఎవరి వైపు చూస్తుంది? యేసయ్య వైపే చూస్తుంది. నీవే నా దిక్కయ్యా, నీవు తప్ప నాకెవరున్నారు? నీ వాక్యం చెప్తుంది కదా, నిన్ను సృజించిన వాడే నీకు భర్తే ఉన్నాడని నీ వాక్యం చెప్తుంది కదా. నన్ను సృజించిన వాడు నీవే, నా తల్లి, నా తండ్రి, నా సమస్తము నీవేనయ్యా అని ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తికి మాత్రమే దేవుడు సహాయము చేయటానికి తన దాసుని పంపించాడు. ఆమె విశ్వాసము కలిగినటువంటి స్త్రీ కనుక దైవజనుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసమును బట్టి ప్రేమించి తనకున్నటువంటి వాటిని ఏమాత్రమును కూడా నిర్లక్ష్యం చేయకుండా సమృద్ధిగా పెట్టింది. విశ్వాసం లేని వాళ్ళైతే ఏం చేస్తారు? పక్కెళ్ళిపోయి రూమ్లోకి వెళ్ళిపోయి మనకే లేదనుకుంటే ఇప్పుడు వచ్చాడు పెద్ద పాస్టర్ అంటే ఎవడో కదా. విశ్వాసం లేని వాళ్ళకైతే వచ్చే మనసు అది ఆటోమేటిక్గా. విశ్వాసం కలిగిన వారు ఏది ఆలోచన చేయరు, మనకు లేకపోయినా పర్లేదు. ఎవరు వచ్చారు? దైవజనుడు వచ్చాడు, సమృద్ధిగా పెట్టి పంపించు. విశ్వాసలే కాదు, దైవజనుడు గృహంలో నుండి కూడా ఒక సేవకుడు వస్తే అలాగ గౌరవించి పంపించాలి. అది ఆశీర్వాదం. మళ్ళీ అందరు దైవజనులు కాదు, ఊరి మీద తిరిగి వచ్చినోడు వెళ్తాడు. ఒకడు ఊరి మీద తిరిగి వచ్చినోడు వచ్చి నీ తల మీద చేసి ప్రార్థన చేస్తే ఊరు దెయ్యాలని నిన్ను పట్టుకుంటాయి. అక్కడ ఓ మాట ఉంటుంది, చూస్తారా? చూడండి, రాజులు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలోనే చివరి మాట చదవండి. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఈ కార్యమును బట్టి నేను ఎరుగుచున్నాను. హల్లెలూయా! ఆమె గ్రహించింది. ఏమని గ్రహించింది? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు నిజమైన దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడని గ్రహించింది. తాగుబోతులు, తిరుగుబోతులు,
ఊరి మీద ఏదో వచ్చేసి అమ్మా నీకు స్తోత్రం, నీకు శుభం కలుగునుగా కనగానే ఏ దైవజనుడు అయితే మనకు అనవసరం అండి, ఏ దైవజనుడు అయితే మనకు అనవసరం అండి, వాళ్ళు ఎలా ఉంటారో మనకు అనవసరం అండి. ఆ శాపం నీ మీదకి వస్తుంది. వారు చెయ్యుంచి ప్రార్థిస్తే ఆ శాపం నీ మీదకి వస్తుంది. వాక్యం ఉంది కదా, కొత్త నిబంధనలో ఉంది కదా. అటువంటి వారితో నువ్వేం చెప్పకూడదు అన్నాడు, కనీసం వందనం వచనం కూడా శుభమని కూడా చెప్పకూడదంట. ఆ పాపములో నీవు కూడా పాలి భాగస్తులు అవుతావని భక్తుడైన పౌలు రాశాడు. కనుక ఆ దైవజనుడు ఎటువంటి వాడో కూడా నువ్వు ఎలా గుర్తించాలి? చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఆ గనురాలైనటువంటి స్త్రీ గుర్తించింది, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి కలిగిన దైవజనుడు. గుర్తించగలుగుతున్నావా నీ వాళ్ళ దైవజనుడిని? గుడ్డిగా భక్తి చేస్తున్నావా? పేరు పెట్టుకుంటాం, దైవజనుడని పేరు పెట్టుకుంటాం, కానీ నిజమైన దైవజనుడైనా, భక్తి కలిగిన దైవజనుడైనా, పరిశుద్ధుడైన దైవజనుడైనా, దేవునితో సావాసం చేసే దైవజనుడైనా ఇతడు అని నువ్వు గ్రహించాల. అలా కాకుండా నీకు లోక సంబంధమైన వాటిని నేర్పుతూ అలా ఉన్నా పర్లేదు, ఇలా ఉన్నా పర్లేదు, ఏం చేసినా పర్వాలేదని ఇటువంటి మాటలు చెప్పి వాక్యానుసారంగా లేకుండా నేను త్రోవ తప్పించే దైవజనుడని పేరు పెట్టుకున్నవాడు ఎవడైనా సరే వాడిని గుర్తించాలా. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. నువ్వు గుర్తించి వారిని జాగ్రత్తగా పెట్టాలా. అందరూ మనం చాలా మటుకు ఈ మాటలు వింటూ ఉన్నాను. వారు ఎలాంటి వాళ్ళు అయితే మనకేటండి, ఎలాంటి వాళ్ళు అయితే ఏంటి, ఆ నష్టం నువ్వే పొందుకుంటావు. ఆ కష్టమో నష్టమో నువ్వే భరించాలి. అప్పుడు ఈ వెధవరాలు ఏమని గ్రహించింది? వీడు తిండిపోతే దైవజనుడు అని గ్రహించిందా? మనకే తిండి లేదంటూ వచ్చేలాగా తిండిపోతాడులాగా ఉన్నాడు రైడు అని అనుకుందామే. ఆయన రావటమును బట్టి ఆ గృహము దీవించబడతా ఉంటుంటే, ఆమె రావటమును బట్టి తనకు అక్కడ ఏం జరిగింది చూడండి, 17వ వచనం. ఆ తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగియే ప్రాణముంచి నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా పరుండబెట్టి, నా దేవా, ఈ నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా మొర్ర పెట్టాడు. హల్లెలూయా. నిజమైన దైవజనుడు ఏం చేస్తాడు? నీ కొరకు మొర్ర పెడతాడు. ధైర్యంగా చెప్పగలను, మీరిస్తున్న ₹1 కానుక, మీరిస్తున్న దశమ భాగం, మీరిస్తున్నటువంటి ప్రతిదీ ఏదైతే ఉందో అర్పణ, అది తీసుకొని తిని మర్చిపోయే దైవజనుని అయితే కాదు. ఈ ధైర్యంగా చెప్పగలను. కుటుంబంతోనేంటి, వ్యక్తిగతంగానేంటి, మీ అందరి కొరకు మొర్ర పెడతా ఉన్నాం దేవుని సన్నిధిలో. ఎందుకంటే అది మీ కష్టార్జితం, మీ రక్తం. అది మీరు ఎండలో కష్టపడి ఎంతో పని చేసుకొని దాన్ని తీసుకొచ్చి దశమ భాగముగాను, కానుకగాను, అర్పణగాను మీరు అర్పిస్తూ ఉంటుంటే తిని మర్చిపోయే స్థితి కాదు. దాని కొరకు పిలవబడలేదు. ఏదో వేషధారణ కొరకు భక్తి చేయడానికి రాలేదు. మాయ చేయడానికి దైవజనుడిగా రూపం ఎత్తలేదు. ఈనాడు అనేక మంది చేస్తున్న పనులవే కదా. ప్రభునందు ప్రియులారా, మీ కొరకు నిశ్చయముగా ఆనాడు ఏలి ఎలాగైతే ప్రార్థన చేస్తాడు, అక్కడ ఏమన్నది? నన్ను చేర్చుకున్నటువంటి ఈ విధవరాలకి కష్టం రావడం ఏంటయ్యా? ఈ విధవరాలకి కష్టం రావడం ఏంటి? ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాడు. అది చూసిందామే. మీరు నమ్మారో లేదో నాకు తెలీదు. మన సోదరుడు యేసురత్నం బట్టి కానీ, మన పెంటయ్య బట్టి కానీ, యేసురత్నం బట్టి అయితే ప్రార్థన చేసినప్పుడు నాకు ఆత్మ గ్రహింపు అనేది ఒకటి ఉంది. అదేంటంటే ప్రార్థన చేసిన నడిపింపు కలిగిందంటే నాకు అర్థమవుతుంది. చివరిలో కూడా నాకు ఎలాగ అర్థమైంది, డాడీకి చివరి దినాల్లో ప్రార్థన చేసినప్పుడు, చివరి 2 రోజులు అనుకుంటాను, మంగళవారం ఎప్పుడో ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తే నడిపింపు లేదు. అది దేవుని చిత్తం.
ఆ నడిపింపు వేరేగా ఉంటుంది. తర్వాత నేను చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు కూడా నాకు నడిపింపు రాలేదు, ప్రభువుకి అప్పగించాను. అది దేవుని చిత్తం. అది తర్వాత దైవజనులు కూడా హాస్పిటల్కి వచ్చేటప్పుడు వారికి కూడా ఏం లేదు, నడిపింపు లేదు. దేవుడు చెప్పారంట, దేవునికి అప్పగించారు. మన మదికి డేవిడ్ జోసఫ్ గారని ఒక ప్రవక్త వచ్చారు కదా చెన్నై నుండి, ఆయన అలాగే సోదరుడు కొరకు ప్రార్థిస్తున్నప్పుడు నడిపింపు వచ్చింది. మరి మీకు జ్ఞాపకం లేదు, వాళ్ళ నాన్న కూడా, ఎవరు మీ నాన్న వచ్చి ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు పాపం. నేను చెప్పాను, లేదయ్యా నాకైతే నడిపింపు వచ్చింది, ప్రార్థన చేశాను, దేవుడు మళ్ళీ బ్రతికిస్తాడని భవానీ వార్డులో ఉన్నాడంటయ్యా, ఏమవుతాడు ఏటా అని ఇక్కడే ఏడ్చాడు. అప్పుడు అమ్మాలు చూశారు లేదు నాకు తెలీదు, ఉన్నట్టుగా ఉన్నారు. మన చర్చి దగ్గరికి వచ్చాడు పాపం, ఇలాగ వెళ్తూ బాధపడుతూ. ఆ సమయంలో నేను చెప్పాను, బ్రతికి వస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు. నాకు ప్రభు అయితే చెప్పారు, చెప్పలేదు నేనేం చెప్పగలను, చెప్తేనే కదా ధైర్యంగా చెప్పగలను, విశ్వాసంతో ఉండి పర్లేదు అని ఆ వ్యక్తికి చెప్పాను. వాళ్ళు కూడా పాపం కలవరపడ్డారు. భవానీ వార్డు అంటే రావటం అంటే ఈజీ కాదు, చివరి పొజిషన్ అది, చివరి వార్డు అది, ఎమర్జెన్సీ వార్డు, రెండవది. అక్కడి నుంచి రావటం అంటే దేవుని కృపే. కనుక మహాదేవుడు చూపించినట్టు రీతిగానే, నడిపింపు రీతిగానే దేవుడు ఆ వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు మన మధ్య సజీవునిగా నిలబెట్టాడు. చనిపోవలసిన పరిస్థితే, కానీ దేవుడు ఏం చేశాడు, ఆ నడిపింపుని స్థిరపరిచాడు. నిన్న రాత్రి కూడా నిసి కొరకు ప్రార్థన చేసి వచ్చాం కదా, మళ్ళీ ఉదయకాలమున ప్రభు మరలా నేను అంటే కళ్ళలో చూస్తూ ఉన్నాను, ఆ బిడ్డను దేవుడు ఇంటికి పంపించినట్టు. ఏమో ఇప్పుడు అయిన తర్వాత చూడాలి దేవుడు చూపించింది అది జరిగిందా లేదని. కానీ దేవుడు చేస్తాడు యేసు నామములో. ఆయన నామములో ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన చూపించారంటే చేస్తాడంతే. ప్రభునందు ప్రియులరా, గ్రహించాల. మన ఇంటికి వచ్చుచో పోవచ్చున్నవాడు భక్తి కలిగిన దైవజనుడు కాదని నువ్వు గ్రహించాలి. ఒకానొక సందర్భంలో మేము కొండల ప్రాంతానికి వెళ్తూ సువార్తకు వెళ్ళాం. ఎప్పుడు 2007-8 సంవత్సరంలో ఎత్తైన పర్వత శిఖరాల మీదకి వెళ్ళి అక్కడ పరిచర్య చేయడానికి వెళ్ళాం. సంఘాలు ఉన్నాయి కనుక వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో మరుసటి రోజు అక్కడ మీటింగ్కి వెళ్ళాలి. మేము ముందు రోజే వెళ్ళిపోయి సాలూరులో ఒక సేవకుని ఇంట్లో పడుకొని ఉన్నాం రూమ్లో. ఆ రూమ్లో పడుకొని ఉంటే స్పష్టంగా దేవుడు అలా చూపించాడండి. ఏం చూపించాడో స్పష్టంగా అదే జరిగింది. మేము బ్యాగులు పట్టుకొని వెళ్ళాము, అంతవరకు కొండవరకు వెళ్ళామంట. కొండవరకు వెళ్తే అక్కడ వర్షం పడతా ఉంది, అక్కడ ఎవరు కూడా ఇక్కడ రావడానికి వీలు లేదు అని చెప్పి మమ్మల్ని, ఇంకా మీరు వెళ్ళిపోతే మంచిది, ఆ ఎత్తైన శిఖరాన్ని ఎక్కలేరండి అని చెప్తే అక్కడ నుంచి మరలా మేము బస్సులో తిరిగి వస్తున్నట్టుగా ఆ కలతోనే నేను లేచాను. లేచి మనం వెళ్ళామంటే కానీ మరలా తిరిగి వచ్చేసామంట. ఇలాగ వచ్చింది కళ అంటే సరే చూద్దాం ఏదైనా దేవుని చిత్తం కదా అనుకుని అందరూ సేవకులకు నేను లేచిన వెంటనే చెప్పాను ఆ కళ ఇలా వచ్చిందని. వెళ్ళి వెళ్ళగానే ఆ కొండ మీద నుంచి కొంతమంది కొండ ప్రజలు దిగి వచ్చి, అయ్యా మరి రావద్దు, కొండ మీదకి ఎక్కితే మనం జారి పడిపోతాం, ఎందుకంటే బురదగా ఉంది, జారి పడిపోతాం, కనుక మీటింగ్ని పోస్ట్ పోన్ చేయండి, మరొక రోజు పెట్టుకుందామని చెప్పి వారు చెప్పిన తర్వాత నాకు ఆ కళ అంతా బస్సులో వస్తున్నప్పుడు అదంతా జ్ఞాపకం వచ్చింది. మరలా సేమ్ ఒకటే బస్సు ఉంటుంది. ఆ బస్సు ఎక్కి ఎలా వెళ్ళాం మళ్ళీ బ్యాగులు పట్టుకుని అలాగే వస్తూ ఉంటుంటే నిజమే దేవుడు నీకు చూపించిన కళ నెరవేరింది ఇప్పుడని దేవుడు అక్కడున్న నా తోటి సేవకులు చెప్పారు. ఎంతో సంతోషించాం. దేవుడు తన దాసునికి బయలుపరుస్తాడు. ఇటువంటివి ఎన్నో చెప్పగలను. ప్రభునందు ప్రియులరా, ఈనాడు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు ఎటువంటి వాడు, భక్తి కలిగిన దైవజనుడని ఆమె గ్రహించింది. ఎవరితో పడితే వారితో మనము సాంగత్యము చేయకూడదు, శుభమని చెప్పకూడదు. వారితో మనం ఎవరైనా చూడండి, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఏదో అంటారు కదా, ఇంటి కూర అంట సహించదంట, పొరుగింటి పుల్లకూర అంట, అది ఎంత దరిద్రంగా ఉన్నప్పటికీ అది ఎలా ఉంటుంది, ఎంతో మధురంగా ఉన్నట్టు ఉంటుందంట, ఎంతో మధురంగా. ప్రభునందు ప్రియులరా,
దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే సొంత సేవకుడు అంటే మనోడే కదా, మనతో ఇప్పుడు ఉన్నోడే కదా అని ఉంటుంది కదా. అలాగే ఉంటుంది. ఎవడో బయట నుండి వస్తాడు, అందరిని ఒకలా చెప్పడం లేదు. కొంతమంది ఆత్మపూర్ణులు ఉన్నారు, కొంతమంది తమ చేత తమ నడిపించబడుతున్న వారు ఉన్నారు. వాళ్ళు ఒక జోకేసి ఒక అరగంట నవ్వించి ఏదో చేసేటప్పటికి లైన్ కట్టేస్తారు, వెళ్ళిపోయి ఎక్కడికి ఆ మరుసటి వారం దెయ్యాన్ని మోసుకొని వస్తారు. ఏటైందంటే పలానా పరిస్థితి. ప్రతీది గ్రహించాలి. అందుకని అందరూ మనల్ని అంటున్నారు, ఏమంటున్నారు? గొర్రెలని. ఓ గొర్రె వెళ్ళిపోతే ఎందుకు ఆమె ఏదో పొందించుకుంటుంది, మనం వెళ్ళి పొందించుకోవాలి, అక్కడ తల మీద చేయించేసుకోవాలని. నీ సేవకుడు ఎలాంటాడు నువ్వు గ్రహించు. నీ కొరకు ప్రార్థిస్తూ ఆమె గ్రహించింది. ఇంటిలో చేర్చుకుని ఆహారాన్ని పెట్టిందంటే ఆమె సామాన్యురాలు కాదు, అన్నీ గమనిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఆమె ఏం గమనించిందో తెలుసా? మన ఇంటికి వస్తున్నటువంటి వాడు దేవుని సేవకుడు. చూడండి, ఆ స్త్రీ ఏలియాతో ఏమంటుంది 24వ వచనంలో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు. హల్లెలూయా. దైవజనుడి మాట నిజమని ఆమె గ్రహించింది. కొంతమంది కొన్ని మాటలు చెప్తారు, మనకి ఏ మాటలు ఇష్టం ఉంటాయి? పొంగించే మాటలే ఇష్టం ఉంటాయి కదా, అవే ఇష్టపడతారు. గద్దించే మాట, సూటిగా చెప్పే మాట ఎలా ఉంటుందంటే నొప్పిగా ఉంటుంది కనుక ఈడేం పాస్టర్ అని అంటాం. అమ్మా మీలాంటి వారు ఎవరు లేరమ్మా, ఎంత గనులమ్మా అంటారు. అవన్నీ మాకు తెలుసు. అలాగ అంటారు, పక్క నుండి ఇలాగ అంటారు. ఇలాగ అంటే ఏంటి అర్థం? వాళ్ళు పొంగెత్తే కొంచెం మనకి ఇక్కడ అటువంటివి ఏమి ఉండవు. ఏముంటుంది? సాకలవాని సబ్బుతో అంతే, ఇంకేముండదు. అక్కడేముంటుంది? పొగిడింపులు, పొగడ్తలు, హెచ్చింపులు, ఘనతలు. దానివల్ల ఏం ఆశీర్వాదం ఉండదు. ప్రభునందు ప్రియులారా, మన దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే ఆ స్త్రీ మనకు ఒక మాదిరికరంగా ఉంది. వెధవరాలను తక్కువగా మనం చూడక్కర్లేదు. ప్రభువే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆనాడు ఆ కరువు కాలంలో అనేక మంది వెధవరాలు ఉన్నారంట, కానీ ఆ స్త్రీ ద్వారా ఆ స్త్రీని పోషించటానికి దేవుడు తన దాసుని పంపించాడు. కారణం ఏంటో తెలుసా? అనేకుల వైపు మిగతా వారందరూ చూస్తున్నారేమో, కానీ ఆ స్త్రీ ఎవరి వైపు చూస్తుంది? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపే చూస్తూ ఉంది. కనుక నా వైపు చూస్తున్నటువంటి నా బిడ్డను నేను పోషించాలని దేవుడు ఎవరిని పంపించాడు? ఏలియా వెళ్ళు, అక్కడ ఒక స్త్రీ ఆశీర్వదింపబడాలి, అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ కరువులో పోషించబడాలి, కనుక నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పగానే ఏలియా కరువు కాలంలో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ స్త్రీ దగ్గరికి ఏలియా వెళ్ళి, తినడానికి ఒక అప్పమ్మ నాకు ఇవ్వమ్మా అనేటప్పుడు ఏమాత్రమును కూడా సందేహపడకుండా, ఈ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దైవజనుడికి పెట్టడానికి వెనుదీయాలనేటువంటి ఆ వ్యక్తి కరువు కాలం అంతా కూడా తనతో ఉన్న ఏలియా, తన ఇంటి వారందరూ కూడా సమృద్ధిగా పోషించబడ్డారు. ఈనాడు నీవు సమృద్ధిగా పోషించబడాలి అంటే నీవు ఎవరి వైపు చూడాలి? నీ చూపు ఎలాంటిదై ఉండాలి? విశ్వాసపు చూపుగా ఉండాలి. కలవరపరిచే పరిస్థితులు ఎదురుగా ఉండేటప్పుడు ఇశ్రాయేలీయులు ప్రజలందరూ కూడా గొలియాతుని భయంగా చూస్తూ ఉన్నారు. ధైర్యం లేదు ఎవరిలో కూడా. కానీ దావీదు వచ్చి ఏ చూపుతో చూసి ఉంటాడు? అక్కడ విశ్వాసపు చూపుతో చూస్తున్నాడు. కనుకనే గొలియాతు దావీదుకి పెద్దగా ఏమి అనిపించలే. కుక్కీడు ఒక రాయితో కొడి చంపేస్తాను అన్నాడు. కుక్కని దేంతో కొట్టచ్చు మనం? కర్రే అవసరం లేదు, కత్తి అవసరం లేదు, రాయల తీసామంటే చాలు పారిపోతుంది. అంటే నేను అనుకుంటున్నాను, అక్కడ ఉన్న వారందరూ చూసే చూపు ఒకటైతే అవిశ్వాసపు చూపుతో వారు చూస్తూ ఉంటుంటే, విశ్వాసపు చూపుతో చూసినటువంటి దావీదుకి గొలియాతు ఎలా కనిపించాడంటే కుక్కలా కనిపించాడు. ఈరోజు నీ ముందు కలవరపరుస్తున్నటువంటి పరిస్థితులు అవి ఎంత గొప్పవైనప్పటికీ కూడా
నీవు విశ్వాసపు చూపుతో వాటిని చూస్తే వాటిని జయించగలుగుతావు. ఎందుకు? ఆ సమస్య కంటే, ఆ శోధన కంటే, ఆ పరిస్థితుల కంటే బలవంతుడైన దేవుడు నాతో ఉన్నాడు. ప్రతి పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడు నాతో ఉన్నాడు. నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నువ్వు విశ్వాసముతో ఆయన వైపు చూడగలిగినట్లయితే ఆ విశ్వాసపు చూపు ద్వారా గొప్ప కార్యాలను వచ్చి నీ జీవితంలో అనుభవించగలుగుతావు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ చూపు ఎలా ఉండాలి చెప్పాలి అందరూ కూడా? విశ్వాసపు చూపుగా ఉండాలి. సారేపెత్తలో ఉన్నటువంటి ఆ వెధవరాలు చూపు ఎలా ఉందంటే విశ్వాసంతో దేవుని వైపు చూచింది కనుక ఒక దైవజనుని పంపించి ఆయన ద్వారా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కరువు కాలం అంతా పోషించబడేటట్టుగా దేవుడు చేశాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఈనాడు మన చూపు విశ్వాసపు చూపుగా ఉంటే సర్వజీవుల కన్నులు యేసయ్య వైపు చూచి పోషించబడినట్టుగా మనము కూడా మన ప్రతి పరిస్థితుల్లో దేశమంతా కరువు రాని, ప్రాంతమంతా కరువుతో కిటకిటలాడిని, కానీ నువ్వు విశ్వాసముతో దేవుని వైపు చూస్తే ప్రభువే మనలను పోషిస్తాడు. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు ఆశ్చర్యకరుడా. హల్లెలూయా. లూకా శుభవార్త 4వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతాం. లూకా శుభవార్త 4వ అధ్యాయం 21వ వచనం. సమాజ మందిరములో ఉన్నవారందరూ ఆయనను తేరి చూడగా. హల్లెలూయా. యేసుప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు సమాజ మందిరములో వెళ్ళి ఆయన గ్రంథపు చుట్టను విప్పి ఆ ధర్మశాస్త్రం అంతటిని కూడా చదివి వినిపిస్తూ ఉన్నాడంట. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కొన్ని మాటలు చదువుతూ ఉంటుంటే ఆ సమాజ మందిరములో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ మాటలు చదివి వినిపిస్తున్నటువంటి యేసు వైపు తేరి చూచారు. ఈనాడు మనం ఏం తెలుసుకోవాలి అంటే దేవుని మందిరములోనికి వచ్చి ఆరాధించటానికి, దేవుని స్తుతించటానికి, దేవుని గణపరచటానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి వచ్చినటువంటి నీవు నేను ఎవరి వైపు చూడాలి? యేసు వైపే చూడాలి. హల్లెలూయా. సమాజ మందిరంలోకి వచ్చి మనం ఎవరి వైపు చూస్తున్నాం? దేవుని మందిరంలోకి వచ్చి ఎవరి వైపు చూస్తున్నాం? గడిచిన దినంలో విజయవాడ మీటింగ్స్కి వెళ్ళాను నేను. కాన్ఫరెన్స్ మీటింగ్స్ అయ్యాయి కదా. మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు మేము కూర్చున్నాం. మా ముందున వచ్చి ఒక 2-3 ఆడవాళ్ళు కూర్చున్నారు, పెద్ద వయసు కలిగిన వాళ్ళే. వాళ్ళు ఏంటంటే అక్కడ మంచి ఆత్మావేశంతో దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటుంటే ఎంతో స్వరమెత్తి వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంటే మా ముందున్నటువంటి ముసలోళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరు చూస్తున్నారు? ఆ అమ్మ ఎవరు, ఈ అమ్మ ఎవరు, ఈ పక్కదే చెప్తుంది మన పలానోళ్ళు వాళ్ళ కోడలేది అనగానే అక్కడ వాక్యం మంచి ఆత్మావేశంతో మాట్లాడుతూ ఉన్నాడు దైవజనుడు. మా ముందునే కూర్చున్నారు. అలాగా చూసారా, ప్రసంగాన్ని పనికొచ్చారు కదా వాళ్ళిద్దరూ మనకి. అక్కడికి వెళ్ళినప్పుడు దేన్ని చూడాలి? అక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆ మాట కొరకు మనం వేచి ఉండాలి. ప్రభువా నీ దాసుని ముఖాంతరము ద్వారా మీరు మాతో మాట్లాడండి అని ప్రార్థించుకొని సిద్ధపడి వెళ్ళినటువంటి నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఏ చీర కట్టుకొచ్చింది, ఆ వస్తున్నోళ్ళు ఎవరు? చూడండి, ఇలా ప్రసంగం అవుతూ ఉంటుంటే ఎవరో ఇట్టిండి ఇలాగ వచ్చారు అనుకోండి. అందుకే ఇట్టిండి రాకూడదు, అట్టింటే రావాలా. ఇట్టిండి వస్తే ఏం చేస్తారు? ఇక్కడ ఎంత ప్రసంగం చేసినా ఆ వచ్చిన వాళ్ళు ఎవరు కూర్చున్నప్పుడు కూడా చూస్తారు.
ఎలాగుంటుందండి? మరి ఇంకేం ఉండదు, ఇంకా పోయినట్టే. వచ్చిన వాళ్ళు ఏంటి, మధ్యలో వస్తారు. మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇంకా డైవర్ట్ అయిపోద్ది మ్యాటర్ అంతా కూడాను. వచ్చి చూస్తూ ఉంటుంటారు. వాళ్ళు కూర్చోవడం, వాళ్ళు లేవడం, వాళ్ళు ఇలా ముసుగేసుకుంటుంటే ఇలా చూస్తూ ఉంటుంటారు. వాళ్ళు ఇలా జిప్పు తీసి బైబిల్ తీస్తుంటే ఏం తీస్తుందని చూస్తూ ఉంటుంటారు కదా. ఇవన్నీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడాను. ఇక వాక్యం ఏముండదు, వాక్యం వినేది ఏముండదు. వారికి రావలసిన మాటలు అపవాది ఎత్తుకుపోతాడు. కనుక దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు దేవుని వైపే చూడాలా. దేవుని వైపే చూడాలంటే ఏంటి? నువ్వు వచ్చి రాగానే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, ప్రభువా నీ ప్రత్యక్షతలు మాకు దయచేయండి అయ్యా, నీ దాసు నిలబెట్టి మాట్లాడండి అయ్యా, తండ్రి నీ కార్యం జరిగించండి అయ్యా అని చెప్పి ప్రార్థన ప్రారంభించినంత వరకు కూడా నీవు దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలా. అంతేగాని వచ్చి రాగానే ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఇస్తున్నాను కూర్చొని చూడమన్నారు కదా నీ ఫ్లెక్సీ ఎలాగుందో, ఈ మాటలు చదువుకొని అలాగుండి వస్తున్న వాళ్ళందరూ ప్రైజ్లాడు బాగున్నావా, ప్రైజ్లాడు సిస్టర్ బాగున్నావా, ఇది కాదు. నువ్వు కళ్ళు మూసుకొని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నువ్వు ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తావో ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నువ్వు వచ్చి ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోయి ప్రార్థన చేయమని చాలాసార్లు గమనిస్తున్నాను కదా. ప్రార్థన చేసి కనిపెట్టుకొని ఉండాలని అంటే ఏం చేస్తారు? వచ్చి చిన్న ప్రార్థన మొక్కుబడిగా, తండ్రి దేవా నీకు వందనాలు, తుప్పల నుండి వచ్చాం, ఏ పాము రాకుండా కాపాడావు, మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్త తీసుకెళ్ళని ప్రార్థన చేసుకొని కూర్చొని ఆమె నేనేస్తారేమో. అలా కాదు, మోకరించి ప్రార్థన ప్రారంభించినంత వరకు ఏం చేయాలి? నీవు మాట్లాడండి అయ్యా, నీవు మాట్లాడండి అయ్యా, నీ ఆత్మకార్యం జరిగించండి అయ్యా అని అలాగే స్తుతించుకొని నీ ప్రత్యక్షతలు ఇవ్వండి అయ్యా అంటే ఆ సమయంలో కూడా నీవు దైవ దర్శనాలు పొందుకుంటావు. దేవుని స్వరాన్ని వింటావు. ఆ సమయంలో కూడా ప్రభువా నీ దాసుని వాడుకోండి, నీ దాసుని వాడుకోండి అని ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. ప్రభువా నీ దాసుని వాడుకోండి అయ్యా, నీ దాసుని ద్వారా నీ ప్రత్యక్షతలు మాకు బయలుపరచండి అయ్యా, నీ దాసుని ముఖాంతరం నుండి మాతో మాట్లాడండి అయ్యా అని ఎంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత అది చేస్తున్నారా? ప్రభువా ఇంటి దగ్గర తప్పేలా మాడిపోతుందేమో, కూర పెట్టి మర్చిపోయి వచ్చేసాను ప్రభువా, ఎవరినో ఒకరిని సెట్ చేయను ఆయన, ఎవరో ఒకరు నాకు ఇప్పుడు ఫోన్ చేయాలి ప్రభువా, ఎవరో ఒకరిని పంపించు ప్రభువా, పంపిస్తే ఇదిగో గ్యాస్ ఆపిమని చెప్తానయ్యా. ఇలాంటివి ఏమైనా ప్రార్థన చేస్తున్నారు ఇక్కడికి వచ్చి? ఏమని ప్రార్థన చేయాలి? ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే ఆత్మకార్యం జరగాలి ఆయన, ఆత్మ అభిషేకంని పొందుకోవాలయ్యా. ప్రతి ఒక్కరు ఆత్మ నింపుదలను కలిగి ఉండాలయ్యా, ఆత్మ చేత నడిపించబడాలయ్యా. నీ దాసుని ముఖాంతరం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా అని ప్రార్థించి చూడు, ఇంకా బలమైన రీతి దేవుడు మనతో మాట్లాడతాడు. బలమైన రీతిగా దేవుడు మనకి ప్రత్యక్షతలు అనుగ్రహిస్తాడు. ఇంకా మనము అందరం ఆశ్చర్యపోయేటట్టుగా దేవుడు మహిమ కలిగిన కార్యాలు జరిగిస్తాడు. ఆ నడిపింపులో ఉండాలా. కొంతమందికి ప్రార్థించడానికి కూడా సమయం ఉండదు. ఎందుకు? 9 అంటే 9:30కు వచ్చిన మహా భక్తులు ఉన్నారు. వారందరి పేర్లు ఈరోజు నుంచి ఏంటంటే తెరాహు. ఏం పేరు? తెరాహు. బాగున్నావా అని అడగండి, మీ పక్కన చూసి అడగండి, తప్పేం లేదు. మీరు అందరు పెద్ద ఏం తొందరగా వచ్చిన వాళ్ళేం కాదు, నీ పక్కన ఉన్న కూడా ఒకనొకప్పుడు తెరాహే. మరలా రెండోసారి పిలిపించుకోకుండా ఉండాలి. అది నీకేదో ఇచ్చినటువంటి పద్మశ్రీయో భారతరత్న అవార్డు కాదది, బిరుదు కాదది. తెరాహు అంటే ఆలస్యం, తెరాహు అంటే ఆలస్యం. తెరాహు, నువ్వు దేవుని మందిరానికే తెరాహువా? మిగతా పనులు కూడా తెరాహువేనా? ఒకసారి మీ తప్పేం లేదు, పక్కలు చూసి తెరాహు బాగున్నావని అడగండి ఒకసారి. ఏం చెప్పుకోవట్లేదేమీ, సిగ్గేస్తుందా? మన ఇండియా వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందరండి అంటే మోటివేషన్ స్పీకర్ చెప్తారు, ఫారినర్స్కి ఉన్నటువంటి టైం పంక్చువాలిటీ మన దగ్గర ఉండదంట. వాళ్ళు 8 గంటలకు కలాలి అంటే 8:08కే షార్ప్గా ఉంటారంట. మన వాళ్ళు 8 కలాలి అంటే 8:30కు ఉంటారు. మనం 9 గంటల ప్రార్థన అంటే 9:30 కల్లా, చూసారా, అరగంట మిస్ అవ్వకుండా. అలాగైతే మనం ఏం చేయాలి? 8:30 అని చెప్తే 9 కల్లా వస్తారేమో, అంతేనా? మన అరగంట టైం వెనక్కి ఉంటుందేమో. ఎండాకాలం కదా, 8:30కే పెడతాను. ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది రేపు మార్చి నుండి.
అప్పుడు 8:30 నుంచి 10:30. అప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటావు చేసుకో, కూర వండుకుంటావు, బిర్యానీ వండుకుంటావు. సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలా, ప్రాధాన్యతని ఇవ్వాలా. నువ్వు ఒక్కటే జ్ఞాపకం చేసుకో, ఈసారి వచ్చినప్పుడు ఎవరైనా ఆలస్యంగా వస్తే చెప్తున్నాను కదా, మగ మాటలు లేకుండా తెరాహు గారు ప్రైజ్లాడండి అని చెప్పండి. ఆ మాట మరొకసారి అనిపించుకోకుండా సిగ్గుపడినా త్వరగా వస్తారని నా ప్రయత్నం అంతే. ప్రభునందు ప్రియులరా, ఏ విధము చేతనైనా సరే ఐసీలో ఉండేటప్పుడు మనం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఐసీలో ఉన్నారనుకోండి, మన వాళ్ళు, ప్రభా ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే, ఏం అరగంట తర్వాత రావచ్చు కదా, ఈ లోపన్నీ ఆగిపోతాయి కదా. ఆయన మాత్రం నువ్వు పిలవగానే ఇప్పుడే అనగానే స్పాట్లో వచ్చేయాల. ఆయనకి ఎన్ని పనులున్నా, మేఘాల మీద మన ప్రభు యేసు మహికి ఎత్తించు అనేసి అలాగే దిగి వచ్చేసి ఐసీలో ఉన్న వ్యక్తిని ఇలా ముట్టి బాగు చేసేసి లేపేస్తే నువ్వు ఒక చిన్న సాక్ష్యం చెప్పి 10 రూపాయలు కానుగేసేసి ఇక మరలా నీ లోకంలో నువ్వు పారిపోతావు. ఆయన రావటం మన జీవితంలో ఏ క్షణమైన ఆలస్యం అయితే, అందుకే వాక్యం చెప్పింది, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనకడు. ఒక్క నిమిషం నిద్రపోయాడంటే అల్లకొల్లాలం అయిపోతుంది. ఒక్క క్షణమైన రెప్ప వేసినా సరే రెప్పపాటున అంతా లయమైపోతుంది. అపవాది దోచుకొని పోతాడు, అపవాది నాశనం చేసేస్తాడు. అపవాది ఏమాత్రము కూడా తన పిల్లలను నాశనము చేయకుండా వారిని కంటికి రెప్పవలే కాపాడుతున్నవాడు మన ప్రభు అయిన యేసు. అందుకని వాక్యం చెప్తుంది, కునక్కడు అంటే రెప్ప కూడా ఏడు అలా చూస్తాడంటే తన పిల్లల్ని. ఈరోజు ఆయన అలా చూడబట్టే ఈనాడు మనం క్షేమంగా ఉన్నాం. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞత కలిగి మనం ఉండాలి, దాన్ని దాటి వెళ్ళిపోకూడదు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, అక్కడ ఉన్నటువంటి వారందరూ మనం చూస్తే ఆమె భక్తి కలిగిన దైవజనుడిని విన్నది. రెండవది, మందిరంలోకి వచ్చిన వారందరూ కూడా ఎవరిని తేరి చూడాలి అంటే యేసయ్యని తేరి చూడాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని సంచారం జరుగుతూ ఉంది. ఇది తండ్రి ఇల్లు, తండ్రి నివసించే ఇల్లు ఇది. ఆయన ఇంటిలో ఆయన ఉంటాడు. సమాజము మధ్యలో ఆయన తీర్పు తీర్చుటకై ఆయన సంచరిస్తూ ఉంటుంటాడు. ఆ సమయంలో మనం ఇటు అటు దిక్కులు చూడకూడదు. ఆయన వైపే మనము తేరి చూచినప్పుడు గొప్ప అనుభూతిని మనం పొందుకుంటాం. మేలు చేత తృప్తిపరచబడతాం, విడుదల పొందుకుంటాం, విమోచింపబడతాం, స్వస్థత కార్యాలు మనం చూస్తాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం, దైవికమైనటువంటి అభిషేకాన్ని పొందుకుంటాం. అలా ఉండాలి అంటే వాటన్నిటిని ఇచ్చే యేసు వైపే మనము చూడాలా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మందిరంలోనికి వచ్చి ఎవరిని చూస్తున్నావు? నీ పక్కలను చూస్తున్నావా? నీ వెనక వాళ్ళని చూస్తున్నావా? ఇంకెవరు వస్తున్నారో వాళ్ళని చూస్తున్నావా? నువ్వు వచ్చిన తర్వాత వెళ్ళినంత వరకు కూడా నువ్వు స్టడీగా దేవుని వైపే నీ దృష్టి ఉండాలా. ఆయన వైపు తేరి చూచినప్పుడు ఆయన వారితో ముచ్చటిస్తాడు, ఆయన వారితో సంభాషిస్తాడు. వారి బాధలు ఏవైతే ఉన్నాయో, వారి శ్రమలు ఏవైతే ఉన్నాయో, వారి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, వారి ఏ బలహీనమైనటువంటి పరిస్థితిని బట్టి దేవుని వైపు నీవు సహాయం చేయండి అయ్యా అని ఆయన వైపు తేరి చూస్తున్నారో అటువంటి వారి యొద్దకు వెళ్ళి దేవుడు ఏం చేస్తాడు? వారి కన్నీటిని తుడుస్తాడు, వారి బాధలను తీసివేస్తాడు, వారిని ఆనందముతో నింపుతాడు, సమాధానముతో నింపుతాడు. కనుక ఆయన మనతో నేరుగా మాట్లాడాలి అంటే, మనలను దర్శించాలి అంటే, తన మహిమతో నింపాలి అంటే, తన ప్రభావం చేత మనం తాకబడాలి అంటే, దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి నీవు నేను ఆయన వైపే తేరి చూడాలి. ఈరోజు మన చూపు ఎలా ఉండాలి అంటే విశ్వాసపు చూపుగా ఉండాలి. విశ్వాసపు చూపుగా ప్రతి పరిస్థితుల్లో ఆయన వైపు మనం చూచేటప్పుడు యేసయ్య వలన మనము సహాయాన్ని పొందుకుంటాం. కరువు దినాల్లో ఉండేటప్పుడు విశ్వాసముతో చూచినటువంటి ఆ విధవరాలు సహాయాన్ని పొందుకుంది. కరువు దినములన్నిట పోషించబడింది. ఈరోజు నీవు అలా చూస్తే నిన్ను బట్టి నీ కుటుంబం కూడా పోషించబడుతుంది, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ప్రభునందు ప్రియులరా, ఈనాడు మన చూపు ఏమై ఉంది, మనం ఎవరిని చూస్తున్నాం, మన చూపు ఎలా ఉంది అన్నటువంటి దాన్ని మనం ఒకసారి
జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు ఎవరి వైపు తేరి చూడాలి? యేసయ్య వైపే తేరి చూడాలి. వెనక్కున్నవారు, ముందున్నవారు, ఇంకెవరో వస్తున్నారు, వారు ఏం చేస్తున్నారు నీకు అనవసరం. నీ దేవుడు నీతో మాట్లాడుతాడు గనుక, ఆయన మాట్లాడితేనే మనం బ్రతుకుతాం గనుక, ఆయన మాటలే మనల్ని జీవింపజేస్తాయి గనుక, ఆయన మాటలే మనకు ఆత్మయును జీవమునై ఉన్నాయి గనుక, ఆయన వైపే మనము తేరి చూచినప్పుడు ఆయన జీవముతో నింపి నడిపిస్తాడు. ఆయన సొమ్మసిల్లిన ప్రాణాలని తెప్పరిల్ల చేస్తాడు. ఆయన అట్టి కృపను దేవుడు మనకి దయచేయును గాక. ఆయన వైపే మన కన్నులు చూచును గాక. మోకరించి ప్రార్థన